ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అటు వర్కింగ్ ఉమెన్స్ అయినా ఇటు బ్యాచులర్స్ అయినా ఎవరైనా కానీ మ్యాగీ చేసినంత ఈజీగాను అండ్ టేస్టీగా అయిపోయేటువంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలండి. వేరొక పక్కన ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ గోధుమ పిండి, మీకు రుచికి అనుగుణంగా ఉప్పు, దీనిలోకి గ్రేట్ చేసినటువంటి క్యారెట్ 1 టేబుల్ స్పూన్, ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, ఫైన్గా చాప్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు 2, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కావాలి అంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదన్నమాట. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు పల్చటి మజ్జిగను యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్ వాటర్ని కూడా వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా మన రవ్వ దోశని ఎలా కలుపుకుంటామో అలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. అందులోకి మన ప్యాన్ వేడెక్కిపోతుంది కదండి. ఇప్పుడు ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మన రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని ఈ దోశ అన్నది బాగా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఈ దోశకి అన్నది ఎటువంటి హోమ్ మేడ్ పికిల్స్ అయినా బాగుంటుంది, లేదా అంటే ఇలా ఉట్టికైనా తినేయచ్చు అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.